మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి సమూయేలు రాసిన 2వ గ్రంథం 6వ అధ్యాయం 11వ వాక్యాన్ని నేను చదువుతా ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చూడండి. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించను. అతని కుటుంబం దేవుని చేత ఆశీర్వదించబడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చక్కగా రాయబడిన మాట ఏంటంటే, యెహోవా అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించను. ఈ 2024వ సంవత్సరం ఈ ప్రారంభపు దినాలలో మనము దేవుని సన్నిధిలో చేరి దేవునిని అడగవలసిన ఒక ప్రార్థన ఏంటి అంటే, అయ్యా, ఈ 2024వ సంవత్సరం ఈ ప్రారంభపు దినాలలో నేను నీ సన్నిధిలోనికి వచ్చి ఓ చిన్న ప్రార్థన చేస్తున్నాను. నా కుటుంబ క్షేమము కోరి, నా పిల్లల భవిష్యత్తును కోరి, నా కుటుంబ పరిస్థితిని చూచి నేను నీ సన్నిధిలో ఓ నిర్ణయం తీసుకుంటున్నాను, ఓ చిన్న ప్రార్థన చేసుకుంటున్నాను. నా కుటుంబం 2024వ సంవత్సరములో నీ చేత ఆశీర్వదించబడిన కుటుంబముగా నా కుటుంబాన్ని దీవించండి అయ్యా, నా కుటుంబాన్ని ఆశీర్వదించండి అని ఈ ఉదయకాల సమయంలో నువ్వు దేవుని పాదాలు పట్టుకొని ఈ 2024వ సంవత్సరంలో నువ్వు ఎలా ఉండాలి అని కోరుకొని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసుకుంటావో నిశ్చయముగండి, నా దేవుడు ఈ దినము నుండి 2024వ సంవత్సరము ప్రారంభములోనే నా దేవుడు నీవు ఏదైతే కోరుకుంటున్నావో, నీవు ఏదైతే నా దేవుని సన్నిధిలో ఆశపడుతున్నావో ఆ విధముగా నా దేవుడు ఈ 2024వ సంవత్సరంలో తప్పక మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఒబేదెదోము ఇంటిని అతనిని ఆశీర్వదించిన దేవుడే, ఒబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ దీవించిన దేవుడే నిశ్చయముగా ఈ సంవత్సరము ప్రారంభములో మిమ్మల్ని, మీ కుటుంబాలని, మిమ్మల్ని, మీకు కలిగిన సమస్తమును నా దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఒకవేళ 2023వ సంవత్సరం వరకు నీ కుటుంబం ఆశీర్వదించబడక, నీ వ్యాపారం దీవించబడక, నీ వ్యవసాయములో క్షేమము కలగక, నీ చేతి పనికి ఒక దీవెన లేక, నీ ఆత్మ సంబంధమైన బ్రతుకునకు ఒక అభివృద్ధి లేక, ఒకవేళ నిస్సహాయ స్థితిలో పడిపోయి ఈ 2024వ సంవత్సరం ప్రారంభము రోజునే నీవు ఒక నూతనమైన నిర్ణయాలతో అడుగుపెట్టి ఉన్నావేమో. ఒకవేళ నూతనమైన సంవత్సరంలో అడుగు పెట్టేదానికి ఒక నూతనమైన నిర్ణయాలు మీరు తీసుకొని ఉన్నారేమో. 2023వ సంవత్సరం వల్లే నా బ్రతుకు ఉండకూడదయ్యా, 2024లో నా బ్రతుకు మారాలి, నా కుటుంబ స్థితి మారాలి అని నూతన నిర్ణయాలతో మీరు అడుగు పెట్టారు కదండి. నిశ్చయముగా మీ నిర్ణయమును బట్టి, మీరు దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థనను బట్టి, దేవుని సన్నిధిలో తీసుకున్న నిర్ణయమును బట్టి ఈ 2024వ సంవత్సరములో నా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని తప్పక ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఓ సేవకుడిగా ఈ ఉదయకాల సమయంలో నిండు మనసుతో మిమ్మల్ని అందరినీ నేను ఆశీర్వదిస్తున్నానండి. ఈ 2024వ సంవత్సరం అంతా మీరు, మీ కుటుంబాలు ఆశీర్వదించబడునుగాక, మీరు, మీ కుటుంబాలు దేవుని చేత దీవించబడుదురుగాక. మీరు, మీ చేతి పని, మీరు, మీ వ్యాపారం, మీరు, మీ ఉద్యోగాలు, మీరు, మీకు కలిగినది, మీరు, మీ వ్యవసాయ రంగం, మీరు, మీ పిల్లలు, మీ కుటుంబం అంతా యెహోవా చేత, యేసుక్రీస్తు చేత ఆశీర్వాదం పొందెదరుగాక. 2024వ సంవత్సరం మీరు ఆశీర్వదించబడే సంవత్సరముగా, మీ కుటుంబం దీవించబడే సంవత్సరముగా నా దేవుడు తీర్చిదిద్దునుగాక. అందుకే వాక్యం అంటుంది, యెహోవా అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించను. అతనిని కాదండి, ఈ ఉదయకాల సమయంలో నా దేవుని మాటలు వింటున్న మిమ్మల్ని అందరినీ, మీ కుటుంబాలను
నా ప్రభు ఆశీర్వదించునుగాక. ఈ 2024వ సంవత్సరంలో ఎలా మనం ఉండకూడదు? సమూయేలు రాసిన 2వ గ్రంథం 12వ అధ్యాయం 10వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. చివరి లైన్ నేను చదువుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చూడండి. నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చి దావీదుతో ఓ మాట చెప్తున్నారండి. దావీదు, సదాకాలము నీకు నీ ఇంటి వారికి యుద్ధములు జరుగుతాయి, యుద్ధములు కలుగుతాయి అని నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చి దేవుడు చెప్పిన మాటను బట్టి అతనితో చెప్తున్నారు. దావీదు, ఇక మీదట సదాకాలము నీకును నీ ఇంటి వారందరికీ ఏం కలుగుతుందంటే యుద్ధములు జరుగుతాయి, యుద్ధములు కలుగుతాయి. ఇప్పుడు మనము ఆలోచించవలసిన ఆలోచన ఏంటంటే, ఈ 2024వ సంవత్సరం మనం ఎలా ఉండకూడదు అంటే, మనము మన కుటుంబం, లేక నీవు నీ కుటుంబం, నీవు నీకు కలిగినది, నీవు నీతో ఉన్నవారందరూ ఎలా ఉండాలి అంటే, యుద్ధము లేకుండా మీరు మీ కుటుంబాలు బ్రతకాలి. ఈరోజు మీరు కోరుకోవలసిన కోరిక ఏంటంటే, దేవుని సన్నిధిలో చేరి దేవునిని అడగవలసిన ఓ చిన్న విన్నపం ఏంటంటే, అయ్యా 2023వ సంవత్సరం అంతా నాకు, నా భార్యకి, నాకు, నా పిల్లలకి, నాకు కలిగిన సమస్తమునకు యుద్ధములే జరుగుతూ వచ్చాయి, గొడవలే జరుగుతూ వచ్చాయి. మా కుటుంబాలలో యుద్ధ వాతావరణమే కలుగుతూ వచ్చిందయ్యా. 2023 అంతా మేము యుద్ధమును చూస్తూ వచ్చాం. ఒకరి మధ్య ఒకరికి సమాధానము లేదు, ఒకరి మధ్య ఒకరికి ప్రేమ అనురాగాలు కలిసి మేము బ్రతకలేకపోయామయ్యా, మేము జీవించలేకపోయామయ్యా, మేము బ్రతకలేకపోతూ కన్నీరు కారుస్తూ వచ్చాం. కారణం ఏంటంటే, ఒకరి మధ్య ఒకరికి కలిగినది ఏంటంటే యుద్ధ వాతావరణము కలిగినందువలన మేము ఆశీర్వాదానికి నాంది పలకలేకపోయామయ్యా. కానీ ఈ 2024వ సంవత్సరంలో మేము ఎలా ఉండాలి అనుకున్నామంటే, యుద్ధము లేకుండా మేము, మా కుటుంబం, నేను, నా భార్య, నేను, నా భర్త, నేను, నా పిల్లలు, ఈ సంవత్సరం అంతా యుద్ధము లేకుండా మేము సాగిపోవాలి. కోరుకోనండి. నిశ్చయముగా నా దేవుడు ఈ సంవత్సరంలో మీరు ఎలా ఉండాలి అని కోరుకుంటున్నారో, నా దేవుడు అలాగనే ఈ సంవత్సరం నడిపించబోతూ ఉన్నారు. ఈ సంవత్సరంలో మీ కుటుంబంలో యుద్ధములు లేకుండా నా ప్రభు చేయునుగాక. మీ కుటుంబాల్లో యుద్ధ వాతావరణం లేకుండా నా దేవుడు అద్భుతం చేయునుగాక. యుద్ధము అనే మాట నీకు, నీ పిల్లలకు, నీకు, నీ భార్యకు లేకుండా నా దేవుడు నీ కుటుంబం నిత్యము ఆశీర్వదించునుగాక. ఆశీర్వాదకరమైన మార్గాలలో నా ప్రభు నీ కుటుంబాన్ని నిలబెట్టునుగాక. ఇప్పుడు మనం దేవుని సన్నిధిలో చేరి కోరుకోవలసిన ఓ కోరిక ఏంటంటే, ఈ సంవత్సరము నా కుటుంబంలో యుద్ధము ఉండకూడదు, నా కుటుంబం సమాధానకరంగా నీ సన్నిధిలో ఆశీర్వాదం పొంది సాగి వెళ్ళాలి అని కోరుకుంటే, నిశ్చయముగా ఈ సంవత్సరం అంతా మీరు అలాగనే సాగి వెళ్ళబోతున్నారు. ఓ సేవకుడిగా నిండు మనసుతో నేను కోరుకుంటున్నానండి, ఈ సంవత్సరం అంతా నా దేవుడు ఎక్కడ, ఎప్పుడు మీ జీవితంలో యుద్ధ వాతావరణం లేకుండా, మీ కుటుంబంలో యుద్ధ వాతావరణం లేకుండా మీ కుటుంబాలన్నీ సమాధానముతో నా దేవుడు నిలబెట్టునుగాక. యుద్ధ వాతావరణం అంతా మీ కుటుంబానికి దూరం చేయునుగాక. యుద్ధ వాతావరణంలో నుంచి నా దేవుడు మీ కుటుంబాలను తప్పించునుగాక. సమాధానకర్తైన దేవుడు ఈ సంవత్సరం ప్రారంభమే మీ యుద్ధాలన్నిటికీ ముగింపును కలగచేసి సమాధానకర్త మీ ఇంట్లో నిలిచి ఉండునుగాక. వాక్యం చెప్పకని చెబుతుంది,
నీకు నీ ఇంటి వారికి యుద్ధం సదాకాలం ఉంటుంది. ఇప్పుడు మనము ఆశపడవలసింది, ఇక మీదట నా దేవుడు 2024 సంవత్సరంలో యుద్ధము లేకుండా నా కుటుంబానికి నా దేవుడు సమాధానమును దయచేశారు. మన కుటుంబం ఈ సంవత్సరం ఎలా ఉండాలి అంటే యుద్ధము లేకుండా. మీకా గ్రంథకర్త కూడా తన గ్రంథంలో మాట రాస్తాడండి, చదువుదాం ఆ మాట కూడా. మీకా గ్రంథం 7వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదికిని కోడలు అత్త మీదికిని లేచెదరు, ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు. వాక్యం అంటుంది, తండ్రి మీదికి కుమారుడు లేస్తాడట, అత్త మీదికి కోడలు లేస్తుందంట, కుమార్తెలు తల్లిదండ్రుల మీదకి విరోధులు అవుతారట. ఇంటి వారందరూ అంటే ఇంట్లో ఒకరి మీద ఒకరికి ఏమవుతారంటే విరోధులుగా మార్చబడుతారంటండి. ఈ సంవత్సరం మన కుటుంబం ఎలా ఉండకూడదు అంటే మన కుటుంబం అంతా విరోధులుగా ఉండకూడదు. ఒకరి మధ్య ఒకరికి గొడవలు ఉండకూడదు, ఒకరి మధ్య ఒకరికి అసమాధానం ఉండకూడదు. ఒకరి మధ్య ఒకరికి ఏముండాలి అంటే ప్రేమ అనురాగాలు కలిసి బ్రతకాలి అంటండి. బహుశా 2023 సంవత్సరం అంతా నీకు నీ అత్తకు విరోధముగా ఉందేమో, నీకు నీ భార్యకు విరోధమైన కార్యాలు ఉన్నాయేమో, నీకు నీ తల్లిదండ్రులకు ఒకవేళ విరోధులుగా మార్చబడి ఒకరి మీద ఒకరు కోపం, ద్వేషం, పగ, ఈర్ష మీరు పెంచుకున్నారేమో నాకు తెలియదండి. ఈ సంవత్సరం మీరు తీసుకోవలసిన నిర్ణయం ఏంటంటే ఈ సంవత్సరం నా కుటుంబం ఇలా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? విరోధులుగా ఉండకూడదంటండి. ఒకరి మీద ఒకరు విరోధులుగా మలచబడకూడదంటండి. ఒకరి మీద ఒకరికి కోపం ఉండకూడదంటండి. ఒకరి మీద ఒకరికి ద్వేషం ఉండకూడదంటండి. ఉండకుండా ఈ సంవత్సరము ప్రారంభపు రోజులలో మీరు దేవుని సన్నిధిలో తీసుకోవలసిన ఒక నిర్ణయం ఏంటంటే 2024 సంవత్సరము నేను నా అత్త ఎలా ఉండాలి? సమాధానకరంగా ఉండాలి. నేను నా భర్త ఎలా ఉండాలి? సమాధానకరంగా ఉండాలి. నేను నా భార్య, నేను నా పిల్లలు, నేను నా తల్లిదండ్రులు ఎలా ఉండాలి? ఐక్యతలో సమాధానకరంగా సాగి వెళ్ళాలి అని ఈరోజు నువ్వు కోరుకోవాలండి. ఈ 2024 సంవత్సరం నువ్వు ఎలా ఉండాలి అంటే యుద్ధము లేకుండా బ్రతకాలి. ఈ 2024 సంవత్సరంలో మీరు ఎలా బ్రతకాలి అంటే ఒకరి మీద ఒకరికి విరోధము లేకుండా, ఒకరి మధ్య ఒకరికి ఐక్యత, సఖ్యత కలిగి బ్రతికేటట్లుగా ఈ ఉదయకాల సమయంలో మీరు తీసుకోవలసిన ఒక నిర్ణయం ఏంటంటే 2024 సంవత్సరంలో ఇక మీదట మేము ఇలా ఉండము, నా కుటుంబం ఇలా ఉండకూడదు, నా కుటుంబం ఇలా బ్రతకకూడదు, నా కుటుంబం ఇలా జీవించకూడదు. మరి ఎలా ఉండాలి? అయ్యా, నిత్యము నీ చేత ఆశీర్వదించబడిన కుటుంబం వలె నా కుటుంబం ఆశీర్వదించబడాలి. యుద్ధముతో సాగి వెళ్ళకూడదండి. విరోధమైన కార్యాలు నీ కుటుంబంలో ఉండకూడదు. ఒకరి మీద ఒకరికి పగ ఉండకూడదు. ఈ సంవత్సరం అంతా నీ కుటుంబం ఎలా సాగిపోవాలో తెలుసండి? దేవుని చేత ఆశీర్వదించబడిన కుటుంబం వలె ఈ సంవత్సరం మీరు సాగి వెళ్ళాలి. అందుకే వాక్యము చెప్పక చెప్తుంది, యెహోవా అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించడు. మరి ఈ ఇంట్లో యుద్ధం లేదా? లేదు. ఈ ఇంట్లో విరోధం లేదా? లేదు. లేకపోయినందువలనే దేవుని చేత ఆ కుటుంబం ఆశీర్వదించబడింది. ఈ 2024 సంవత్సరంలో మీరు కూడా కోరుకొనండి, ఒబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించిన దేవుడే
నీతో చెప్పకనే చెబుతూ ఉన్నారు. ఈరోజు నీవు ఆశ పడగలిగితే నా ఇంట్లో యుద్ధములు ఉండకూడదు, నా ఇంట్లో విరోధమైన కార్యాలు ఉండకూడదు అని దేవుని సన్నిధిలో ఒక నిర్ణయం తీసుకొని నీవు మొరపెట్టగలిగితే, ప్రార్థించగలిగితే 2024వ సంవత్సరం అంతా నా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. యుద్ధములు లేకుండా మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. అసమాధానము లేకుండా మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. మీ కుటుంబాలన్నీ ఈ సంవత్సరం అంతా ఎక్కడ నిలబడినా అక్కడ ఒక దీవెన కలుగున్నట్లుగా, అక్కడ ఒక ఆశీర్వాదానికి మీరు నాంది పలుకున్నట్లుగా దేవుడు ఒక అద్భుతమైన కార్యం జరిగించబోతూ ఉన్నాడు. ఎలా ఉండకూడదు 2024వ సంవత్సరంలో? యుద్ధములు ఉండకూడదు. ఎలా ఉండకూడదు 2024వ సంవత్సరంలో? విరోధులుగా ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? 2024వ సంవత్సరంలో మీ కుటుంబాలు ఎలా ఉండాలి? సమూయేలు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయం చివరి వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. 29వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధి ఉన్నట్లు దానిని ఆశీర్వదించుము. దావీదు దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లు నా కుటుంబాన్ని ఆశీర్వదించు అని దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తున్నాడండి. ఈ 2024వ సంవత్సరంలో మనం కోరుకోవలసిన ఒక చిన్న కోరిక ఏంటో తెలుసండి? మనము ఆశ పడవలసిన ఆశ ఏంటో తెలుసండి? దేవుని పాదాలు పట్టుకొని, అయ్యా, ఈ 2024వ సంవత్సరంలో నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో నిలిచి 2024వ సంవత్సరం అంతా నీ చేత ఆశీర్వాదము పొందే కుటుంబముగా నా కుటుంబం నీ సన్నిధిలో నిలబడినట్లుగా నా కుటుంబాన్ని నీవు ఆశీర్వదించు అని నువ్వు కోరుకోవాలండి. ఏం కోరుకోవాలి? అయ్యా, నా కుటుంబం ఈ సంవత్సరం నీ చేత ఆశీర్వదించబడినదై నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబం నీ చేత ఆశీర్వదించబడిన కుటుంబం వలె నా కుటుంబము మారాలి అని ఈ 2024వ సంవత్సరంలో నీవు కోరుకోగలిగితే, నిశ్చయముగా లేఖనము చెప్పినట్లుగా దావీదు దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించున్నట్లే నీవు దేవుని సన్నిధిలో చేరి నీ కుటుంబము ఆశీర్వదించబడినట్లు, నీ కుటుంబం ఈ 2024వ సంవత్సరంలో దీవెనకు నాంది పలుకున్నట్లు, దేవుని చేత ఆశీర్వాదము పొందేటట్లుగా నీవు ప్రార్థన చేసుకోగలిగితే, నిశ్చయముగా నా దేవుడు 2023వ సంవత్సరము కంటే ఈ 2024వ సంవత్సరంలో నా దేవుడు నీ కుటుంబాన్ని అత్యధికముగా ఆశీర్వదించబోతూ ఉన్నారు. నా దేవుని చేత నీ కుటుంబం ఆశీర్వదించబడబోతూ ఉంది. దావీదు కుటుంబమును ఆశీర్వదించిన దేవుడే, దావీదు కుటుంబాన్ని దీవెనకరంగా నిలబెట్టిన దేవుడే, దావీదు కుటుంబానికి దీవెనను అనుగ్రహించిన దేవుడే ఈ 2024వ సంవత్సరంలో తప్పక నా దేవుడు నీ కుటుంబం అంతటిని ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఒకవేళ గడిచిన సంవత్సరాలు నీ కుటుంబం శాపమును చూచిందేమో, గడిచిన సంవత్సరాలు నీ కుటుంబం కన్నీళ్ళ మధ్యలో కాపురం చేస్తూ వచ్చిందేమో, ఆశీర్వాదానికి నాంది పలకక, ఆశీర్వాదం నీ కనులతో నీవు చూడలేక ప్రయాసపడ్డావు, కన్నీరు కార్చావు, చెమటను కార్చావు, రక్తమంతా ఆవిరైపోయేటట్లుగా ఎంత ప్రయాసపడినా ఆఖరుకు ఆశీర్వాదం నీ దరిదాపుల్లో కూడా నిలబడక అల్లల్లాడిపోయావేమో. ఈ సంవత్సరము ఈ ప్రారంభపు దినాలలో నీవు మనసు విప్పి, అయ్యా, నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబం ఆశీర్వాదం పొందేటట్లుగా నా కుటుంబం నీ సన్నిధిలో నిలబడాలి అని కోరుకోగలిగితేనండి, నిశ్చయముగా నా ప్రభునితో చెప్పకనే చెబుతూ ఉన్నాడు. ఈ 2024వ సంవత్సరములో తప్పక నీవు ఏది ప్రారంభిస్తున్నా, నీవు ఏది పూనుకొనినా, ఏ పనిలో నీవు అడుగు పెట్టినా, ఏ పని చెయ్యాలని నీవు ఆశతో అడుగులు వేస్తున్నా, అక్కడ నా దేవుడు నీకు తోడై ఉండి తప్పక
తప్పక ఆశీర్వాదం నీవు చూచేటట్లుగాను, ఆశీర్వాదానికి నాంది పలికేటట్లుగాను నా ప్రభు అయిన యేసుక్రీస్తు అద్భుతమైన కార్యం జరిగించబోతూ ఉన్నారు. ఈ 2024 సంవత్సరం అంతా నీవు దీవెనకు నాంది పలకబోతూ ఉన్నావు. దరిద్రత అనే మాట నీ కుటుంబంలో నిలబడకుండా, శాపం అనే మాట నీ కుటుంబంలో నిలబడకుండా ఆశీర్వదించగలిగిన దేవుడు నీ యొద్దకు వచ్చి తప్పక నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నారు. భయపడవలసిన అక్కరలేదు. ఈ సంవత్సరం నా ప్రభు తప్పక నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నారు. నిన్నే కాదండి, నీ కుటుంబం అంతటిని వాక్యం సెలవిచ్చినట్లుగా యెహోవా అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించినట్లుగా ఈ 2024 సంవత్సరములో నిన్ను, నీ ఇంటి వారిని అందరినీ, నీకు కలిగిన సమస్తమును నేడు ప్రకటించే యేసుక్రీస్తు తప్పక ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఇక మీదట నీ స్థితిని నా దేవుడు మార్చివేయబోతూ ఉన్నాడు. ఇక మీదట నీ పరిస్థితిని నా దేవుడు మార్చివేయబోతూ ఉన్నారు. ఈ 2024 సంవత్సరంలో నీవు కోరుకోవలసిన ఒక కోరిక ఏంటి అంటే, అయ్యా ఈ సంవత్సరం నా కుటుంబం యుద్ధము చూడకుండా, ఈ 2024 సంవత్సరం నా కుటుంబం అసమాధానంతో ఉండకుండా, 2024 సంవత్సరం అంతా నా కుటుంబం నీ చేత ఆశీర్వాదము పొందిన కుటుంబం వల్లే నీవు మారాలి అని కోరుకుంటే, నీవు మార్చు అని ఆశపడితే తప్పక నా దేవుడు నీవు కోరుకున్నట్లు అద్భుతం చేయబోతూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఏదైతే కోరుకుంటున్నారో, ఈ ఉదయకాల సమయంలో మీరు దేని నిమిత్తమైతే ఆశపడుతున్నారో, ఈ ఉదయకాల సమయంలో దేని చేత అయితే మీరు ఆశీర్వాదానికి నాంది పలకాలని ప్రభు పాదాలు పట్టుకొని ఈ మాటలు వింటున్న నీవు ఆశపడుతావో, తప్పక నా దేవుడు ఈరోజు ప్రారంభిస్తున్నావు. ఈరోజు నీవు అడుగు బయట వేయబోతూ ఉన్నావు. తప్పక నీవు కోరుకొని అడుగు బయటవే నా దేవుడు అద్భుతమైన కార్యం జరిగించబోతూ ఉన్నాడు. నీవు కోరుకున్నది ఈరోజు తప్పక నీవు అనుభవించదవుగాక. అందుకే దావీదు దేవుని సన్నిధిలోనికి చేరి దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నా మనసులో ఉన్న ఆశ ఏంటంటే, నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో చేరి నీ చేత నా కుటుంబం ఆశీర్వదించబడాలి అని కోరుకున్నాడు. కోరుకున్నట్లే దేవుడు అతని ఆశను దేవుడు తీర్చాడండి. నేను కూడా ఈ సంవత్సరము ప్రారంభంలో మీతో చెప్తున్నానండి, ఒకవేళ మీరు ఎవరైనా కావచ్చు, ఈ మాటలు వింటున్న ఎవరైనా కావచ్చు, ఈ మాటలు విని ఒక చిన్న ప్రార్థన చేసుకో. తప్పక ఈరోజు నీవు ఆశ్చర్యమైన కార్యమును చూచేదవుగాక. నా ముగింపు మాటలుగా నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే, ఈ సంవత్సరపు ప్రారంభంలో మీరు కోరుకోవలసిన కోరిక ఏంటో తెలుసండి. ఈ స్థితి మాకు కావాలి. ఏ స్థితి? దేవుని చేత ఆశీర్వదించబడిన స్థితి మాకు కావాలి అని నువ్వు కోరుకుంటే నిశ్చయముగండి నీ కోరికకు తగినట్లే, నీ ఆశకు తగినట్లే నా దేవుడు మీ స్థితి అంతటిని మార్చివేయబోతూ ఉన్నాడు. మీ పరిస్థితులన్నింటిని మార్చివేయబోతూ ఉన్నాడు. 2024 సంవత్సరం నీ పిల్లల్లో ఆశీర్వాదకరంగా నిలబడినట్లుగాను, నీ చేతి పని ఆశీర్వాదకరంగా నిలబడినట్లుగాను, నీ వ్యాపారం దీవెనకరంగా మలచబడినట్లుగాను, నీ వ్యవసాయమునకు క్షేమము కలుగునట్లుగాను, నీ ఉద్యోగంలో ఒక దీవెన కలుగునట్లుగాను ఈ 2024 సంవత్సరం నా దేవుడు నీ కుటుంబానికి దీవెనకరంగా మలచబోతూ ఉన్నాడు. ఒక సేవకుడిగా నిండు మనసుతో నేను మనసారా కోరుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. 2024 సంవత్సరం అంతా నీ వ్యాపారం దీవించబడునుగాక, నీ చేతి పని ఆశీర్వదించబడునుగాక, నిశ్చయముగా నీ ఉద్యోగంలో నీకు ప్రమోషన్ కలుగునుగాక. ఉద్యోగం లేక బాధపడుతున్న నీ కుటుంబానికి నా దేవుడు అద్భుతమైన కార్యం జరిగించి ఉద్యోగం దయచేయునుగాక. మీ పిల్లల భవిష్యత్తును నా దేవుడు కట్టునుగాక. మీ పిల్లల భవిష్యత్తును ఆశీర్వాదకరంగా మలచునుగాక. నేను ప్రకటించే యేసుక్రీస్తు ఈ దినము మొదలుకొని తప్పక మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. నా దేవుని చేత మీరు ఆశీర్వదించబడబోతూ ఉన్నారు. నా దేవుని చేత మీరు దీవెన పొందుకోబోతూ ఉన్నారు. నిశ్చయముగా ఇది మొదలుకొని మీరు మీ కుటుంబాలు దీవించబడునుగాక. మీరు మీ కుటుంబాలకు క్షేమం కలుగునుగాక. నిశ్చయముగా 2024 సంవత్సరం ఈ ప్రారంభము నుండే నేను ప్రకటించే యేసు మీకు తోడై ఉండి
తప్పక మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక, దీవెనకరంగా మలచునుగాక. యెహోవా మీ అందరికీ తోడై ఉండి మిమ్మలను మీ కుటుంబాలన్నిటినీ ఈ 2024వ సంవత్సరం దీవించునుగాక. యెహోవా చేత మీరు ఆశీర్వదించబడుదురుగాక. తలలో వంచండి. ఒక చిన్న ప్రార్థన. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరంతైనా సర్వశక్తి కలిగిన దేవుడు నాయన. ఈ 2024వ సంవత్సరంలో కుటుంబాలన్నిటినీ మీరు ఆశీర్వదించి ఆశీర్వాదకరంగా నడిపించబోతున్నందుకే మీకు స్తోత్రం. మీ చేత ఈ సంవత్సరం బిడ్డలు ఆశీర్వదించబడుదురుగాక, మీ చేత ఈ బిడ్డలు దీవించబడుదురుగాక తండ్రి. అట్టి కార్యం బిడ్డల పట్ల మీరు జరిగించి సాక్షిగా నిలుపుకోమని నిర్ణయం తీసుకొని ప్రార్థించిన ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఈ దినమంతా నా దేవుడు మీకు తోడై ఉండి మీరు ఎక్కడికి వెళుతున్నా నా దేవుని కాపుదల మీకు అనుగ్రహించి నా ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆశీర్వదించునుగాక.